హైవ్యూర్స్ కెనడాలో దాదాపు 18,000 మంది పిల్లల మీద, పేరెంట్స్ మీద, ఫ్యామిలీ సంబంధించి మొత్తం కూడా రీసెర్చ్ చేశారు. అందులో టీనేజ్ పిల్లలు ఉన్నారు కదా, మైనర్లుగా ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు అలా ఉన్నటువంటి మూమెంట్లో వాళ్ళ పేరెంట్స్ విడాకులు కానీ తీసుకున్నట్టయితే వీళ్ళకి ఎదిగే కొద్దీ డిప్రెషన్ గురవుతున్నారు, హార్ట్ ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకు ఏంటి అంటే అమ్మ నాన్న విడివిడిగా ఉంటున్నారు. మళ్ళీ అమ్మ వచ్చేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది, నాన్న వచ్చి వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు, నాన్న వేరే వాళ్ళతో లివింగ్లో ఉన్నాడు, అమ్మ వేరే వాళ్ళతో లివింగ్లో ఉంది. ఈ రిలేషన్స్ ఇవన్నీ చూసి ఈవెన్ వాళ్ళ మీద కూడా ఉంటాయి కదా ఇటువంటి ప్రెజర్లు అంటే చుట్టుపక్కల వాళ్ళు అనే మాటలు కావచ్చు, వీళ్ళతో సెక్సువల్ రిలేషన్స్ అవన్నీ మొత్తం కలగలిపి ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, చాలా సందర్భాలు ఇదే చెప్పాను. మీరు ఒక స్టేజ్కి వచ్చారు, 40+ అనుకున్నాం, దెన్ అప్పుడు విడాకులు తీసుకుని అనుకుంటున్నారు, మీ పిల్లలు ఉన్నారు, అప్పుడు మీరు ఏం చేయాలి? మేబీ ఇప్పుడు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య అదే చేస్తారంటే నాకు తెలియదు, బట్ నాకు తెలిసి చాలా చోట్ల అయితే ఇదే వేలో ఉన్నారు. ఏ రకంగా అంటే, సరే మన ఇద్దరు కలిసి ఉండలేకపోతున్నాం, వేరే వేరే ఉన్నాం, బట్ పిల్లల మీద ఇంపాక్ట్ పడకూడదు, అప్పుడు ఏం చేద్దాం? ఇదిగో నేను పలానా జాబ్ పర్పస్ పలానా చోట ఉంటున్నా, నువ్వు కూడా ఆ రకంగా వేరే చోట ఉంటున్నావు, సో పిల్లలు వచ్చేసి అయితే నీ దగ్గర నా దగ్గర ఉంటారు, లేదా కొద్ది రోజులు నీ దగ్గర కొద్ది రోజులు నా దగ్గర, బట్ చదువుకి ఇబ్బంది రాకూడదు అన్నట్టుగా డెసిషన్ తీసుకొని పిల్లలు 22, 23, 24, 25 ఏజ్కి వచ్చేసరికి వాళ్ళ క్లారిటీ వచ్చినప్పుడు అప్పుడు విడిపోతున్నారు. కొంతమంది పిల్లల మీద ఇంపాక్ట్ పడకుండా చూసుకుంటున్నారండి. కొంతమంది మాత్రం నీది నీదే, నాది నాదే, పిల్లల వాళ్ళని పుట్టారు, వాళ్ళు ఎదుగుతారులే అన్నట్టుగా తయారవుతున్నారు. సో దయచేసి గుర్తుంచుకోండి, మీకు టీనేజ్ పిల్లలు కనుక ఉన్నట్టయితే, మీరు కనుక విడాకులు కనుక తీసుకుంటూ ఉన్నట్టయితే ఆ ఎఫెక్ట్ మీ పిల్లల మీద పడుతుంది, డిప్రెషన్ గురవుతున్నారు, హార్ట్ ఇష్యూస్ వస్తున్నాయి. రానున్న రోజులలో మీరు బతికే ఉంటారు, మీరు ఎంజాయ్ చేస్తుంటారు, పాపం వాళ్ళ అకస్మాత్ చనిపోవాల్సి ఉంటుంది. సో దయచేసి జాగ్రత్త.